चार ही चार रखते लास्ट, और तीन करना बोले तो मुश्किल हो रखते, इसलिए आप इधर उतर दो, दूसरा गाड़ी आके उधर में ले लेते, ये बाजू को उतर दो, हम निकल जाते हैं। ये तो जब तक रोको बोले तो आपको वेटिंग टाइम लगता, जब तक रोको आने तक रोको बोले तो रोक ले। आपका कहीं का लोकेशन है, कहीं जाना है? नहीं कुछ भी जाना तो नहीं। नहीं जाना है तो 10 मिनट वेट कर लीजिए, कारण 10-15 मिनट में इधर ही होगा तो आ जाएगा पोर्टर हाँ वाला। वो हाँ तो वहीं से गाड़ी में कर लेंगे हम लोग। नहीं तो कहीं अगर आपको जाना होगा हाँ ना, तो बुक जाना बुक करे को बोले तो देखो पूछ लो। बुक कर रहा है, बुक कर। చూడండి ఫ్రెండ్స్, పొద్దున్న తీసుకున్నది ఇప్పుడు కాల్ అయిపోయింది. ఇక కాల్ అయిన అమౌంట్ చూడండి, వెయిటింగ్ టైము 240 నిమిషాలు. చూద్దాం, క్యాలిక్యులేట్ చేద్దాం మనం. క్యాలిక్యులేషన్ 1347 వాటర్ అమౌంట్ అంతేనా? 1347 1347 అది ఉండని. మినిట్స్ ఎంత? 241 ఇంటూ 4 రూపీస్ 964 ప్లస్ 1347 అంటే 2311 రూపీస్ రావాలి. ఎంత వస్తుందో చూస్తా ఇప్పుడు. డైరెక్ట్ పోర్టల్లో ఎండ్ చేస్తున్నా చూడండి. ఒకటే ట్రిప్ కొట్టినా పొద్దున్న నుండి ఇప్పటి వరకు. ఇది చూడండి ఎంత సిచ్యువేషన్ ఉందో. మనకు అమౌంట్ ఇంత రావాలి, టోటల్ అమౌంట్ 2311 రావాలి. బట్ ఎంత వస్తుందో చూడాలి. 2313 వచ్చేసింది, 15 వచ్చేసింది. కరెక్ట్ క్యాలిక్యులేషన్ అయింది. వెయిటింగ్ టైం యాడ్ అయిపోయింది, ఎవ్రీథింగ్ యాడ్ అయిపోయింది. అయితే ఎక్స్ట్రా టైం 964 అయిందంట. దాంట్లో వే పాయింట్స్ ఛార్జెస్ చూడండి, 75 రూపాయలు ఇచ్చిండండి. 75 రూపాయలు వే పాయింట్ మనకు. అది ఎంతవరకు నేమో మరి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తున్నా అర్థం అవుతలేదు. మళ్ళీ చూడండి ఇంకోటి, ఇక దీంట్లో ఇప్పుడు ట్రిప్ ఎండ్ చేస్తున్నా. దీనివల్ల నేను చాలా అసంతృప్తిగా ఉన్నా. పోర్టర్ వల్ల చాలా బాధాకరంగా ఉంది నాకు. జీవితమే కష్టమైపోతుంది బతకడము. ఇంత దారుణంగా ఇప్పుడు సాయంత్రం ఎంత అయింది చూడండి ఒకటే పరి. పొద్దున తీసుకున్న ట్రిప్పు 6 అవుతుంది ఎగ్జాక్ట్లీ టైం. 6 గంటలకు ట్రిప్ ఎండ్ చేస్తే 2045 రూపాయలు. అందులో డీజిల్ తీస్తే నాకు మిగిలే అమౌంట్ చూడండి. అవర్స్ కూడా చూడండి, పొద్దున 9 గంటలకు 10 గంటల నుంచి కౌంట్ అవుతుంది. బట్ నేను 9 గంటలకే ఆన్ చేసిన. 10 గంటల నుంచి ఇప్పుడు 6 అవుతుంది టైం. 6 అంటే 8 అవర్స్ అయిపోయింది ఆల్రెడీ. బట్ 16 అవర్సే చూపిస్తుంది అందులో, అంత లేజీగా. కంప్లీషన్ స్కోర్ చూడండి. నిన్న కూడా ఒకటే ట్రిప్ క్యాన్సిల్ అయింది, ఒక ట్రిప్ కంప్లీట్ చేసిన, అయినా కంప్లీషన్ స్కోర్ వెడగలేదు. 50% పడింది. ఒక్క ట్రిప్కి 50%. ఈ కంప్లీషన్ స్కోరు లేకున్నా, లాగిన్ అవర్స్ లేకున్నా 100% మనకు 10 సెకండ్స్ లేట్ వస్తుంది, లేదా సస్పెండ్ చేసి పడేస్తాం. ఆల్రెడీ సస్పెండ్ చేసిన మెసేజ్ కూడా ఉంది, మెసేజ్ ఇక సస్పెన్షన్. నాకు 2 డేస్ సస్పెండ్ చేసిండు. ఎందుకు రీజను? 2 డేస్ సస్పెండ్ చేసిండు. లాస్ట్ మెసేజ్ క్లియర్గా చదవండి. రీజన్ ఏందో మనకు తెలియదు. నేనేంటి అంటే ఓవర్లోడ్, ఓవర్ హైట్, ఓవర్ పెడుతుంటే తీసుకోలేదు. వాటి క్యాన్సిల్ చేయడం వల్ల కంప్లీషన్ స్కోర్ తగ్గిపోయింది, లాగిన్ అవర్స్ పడిపోయింది. అందుకే నేను సస్పెండ్ చేసి పడేసి. మరి నా తప్పేముంది ఆడ? నేను దొంగతనం చేసినానా, లేదంటే కస్టమర్ని ర్యాష్గా మాట్లాడినానా? ప్రూఫ్ చూపించమనండి మరి. అట్లా సస్పెండ్ చేయడానికి దారుణాలు ఇంత ఇది చేస్తుంది పోర్టరు. ఇది పోర్టల్లో సంపాదన టోటల్ వంగ. మళ్ళీ ఇప్పుడు నేను ఈ అమౌంట్ 1664 ఉంది కదా, విత్డ్రాల్ చేస్తా చూడండి. ఇది విత్డ్రాల్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుందో చూడండి. విత్డ్రా 1164 రూపాయలు వస్తుంది. మిగతా 500 బ్యాలెన్స్ పెట్టాలి మళ్ళీ పోర్టల్లో. నా సంపాదన అంతా 1100 డీజిల్కి వెళ్ళిపోయాయి ఈరోజు. 6 అవుతుంది టైం, పొద్దున తీసుకున్న ట్రిప్ ఇది, డీజిల్కి వెళ్ళిపోతుంది. 500 ఆల్రెడీ పోర్టల్ ఉంది బ్యాలెన్స్. 2145 రూపాయలు సంపాదిస్తే 1164 రూపాయలు నాకు వచ్చినాయి. నేను డీజిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి కదా, ఇప్పుడు బుకింగ్ ఇంటి సైడ్ పడుతుందో మళ్ళీ ఎక్కడో పడుతుంది తెలియదు.
గ్యారంటీ లేదు బుకింగ్ పడుతుందా లేదా అని. నిన్న ఒకటే బుకింగ్ కంప్లీట్, ఈరోజు ఒకటే బుకింగ్ కంప్లీట్. దానికి వచ్చిన అమౌంట్ ఇది 2000. పోర్టల్ కమిషన్ తీసుకున్నాక 2045 రూపాయలు. దాంట్లో 500 పోర్టర్ వ్యాలెట్లో ఉంటాయి. నేను విత్డ్రా చేసుకుని 1100 డీజిల్ వేసుకున్నా. నేను ఇంటికి ఏం తీసుకుపోయినట్లా ఈరోజు చెప్పండి మీరే, సాక్ష్యాలు ఉన్నాయి కదా మీ ముంగల్ని, చెప్పండి. మళ్ళా కంప్లీషన్ స్కోర్ చూడండి, పెరగలేదు ఇప్పటి వరకు. లాగిన్ అవర్స్ పెరిగింది. ఒక్కటే ఒక ఆర్డర్ క్యాన్సిల్ అయింది, అది కూడా కస్టమర్ ఎత్తిన 2 సెకండ్లలో ఫోన్ చేయలేదు, ఏం చేయలేదు, 2 నిమిషాల్లో క్యాన్సిల్ చేసేసి. దానికి రీజన్ మాదే, తప్పు మాదే. కస్టమర్ ఇష్టం వచ్చినట్లు చేసినా కూడా తప్పు మాదే. ఇదే అండి పోర్టర్ మాతోని చేస్తున్న మోసాలు. ఇంత దారుణంగా ట్రీట్ చేస్తుందండి పోర్టర్. మాకు జీవితంతో బాగుపడాలా మరి ఇంకేం చేయాలా మాకు అర్థం అవుతలేదు. మరి ఎట్లా చేస్తే బాగుపడతామని ఈ సంపాదన అండి ఇంత దారుణం. 10 లక్షల వాహనం పెట్టుకొని బయట వాహనం కొనడానికి బయట మిత్తికి ఇంట్రెస్ట్కు డబ్బులు తెచ్చుకొని వెహికల్ కొంటే ఆ తెచ్చిన అమౌంట్ కట్టలేక, పెరిగిన ఇంట్రెస్ట్ తీర్చలేక, వాళ్ళతో అవమానాలు భరించలేక చాలా కష్టాలు పడుతున్నామండి. ఉండాలా సావాలా అన్నంత పొజిషన్లో ఉన్నాం. ఇటు వదిలేసిపోతే ఫ్యామిలీ ఏమవుతుంది, అటు పోతే ఫ్యామిలీ అవుతుంది. రిస్క్ లేదా, డ్రైవింగ్ ఫీల్డే రిస్క్. ఆ రిస్క్కు తగ్గట్ల ఫలితం లేదు మాకు ఇక్కడ. ఇంత పెద్ద రిస్క్ తీసుకొని కష్టపడితే సరైన సపోర్ట్ లేదు మాకు. డ్రైవింగ్ ఫీల్డ్ రిస్క్ లేదని చెప్పమనండి, ఎవరైనా చెప్పండి. మరి మాది రిస్క్ లేదు పని, మాది చీపు పని, మాది పనికిరాని పని అంటే మరి ఇక వేరే ఏం ఫీల్డ్ చేయాలో మీరే చెప్పండి. మరి ఎలాంటి ఫీల్డ్ చేస్తే కరెక్ట్ ఉంటుంది మరి. థ్యాంక్ యూ. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి, బట్ మాకు సపోర్ట్ చేయండి. నాకు న్యాయం జరిగేంత వరకు షేర్ చేయండి, లైక్ చేయండి. దానివల్ల ఏమైతే అంటే ప్రతి అధికారి కంటే పెద్దవాళ్ళ వరకు చేరుకుంటుందండి. థ్యాంక్ యూ.